ఈరోజు క్లాస్లో మనం బిఏ 2వ సంవత్సరం సెమిస్టర్ 3లో ఉన్నటువంటి అర్థశాస్త్రం సబ్జెక్టులోని స్థూల అర్థశాస్త్రం నందు భాగం 2లోని జాతీయ ఆదాయ విశ్లేషణ అనే పాఠ్యాంశాన్ని గురించి చెప్పుకుందాం. మనం ఈ యొక్క జాతీయ ఆదాయ విశ్లేషణ అనే పాఠ్యాంశంలో ప్రధానంగా జాతీయ ఆదాయాన్ని మదింపు చేసే పద్ధతులు గురించి చెప్పుకుంటాం. ముందుగా అసలు ఈ యొక్క జాతీయ ఆదాయం అనగా ఏమిటి, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే మనం ద్రవ్య రూపంలో చెప్పుకున్నట్టయితే జాతీయ ఆదాయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క జాతీయ ఆదాయం ద్వారా ఆ దేశం యొక్క స్థితిగతులను మనం అభివృద్ధి మనం అంచనా వేయవచ్చు. అయితే ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా కొలుస్తారు అనే అంశంలో భాగంగా మనం ఈరోజు జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులను గురించి చెప్పుకుందాం. మొదటగా ఒక దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేది అంత సులభమైన పని కాదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క జాతీయ ఆదాయం అనేది విభిన్న వస్తువుల విలువల మొత్తం, అంటే వివిధ వస్తు సేవల ఉత్పత్తి చేసేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వీరందరూ విభిన్న ప్రాంతాలలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క ఆర్థిక కార్యకలాపాలని మనం అంచనా వేయలేము. అందుకే ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని ఉజ్జాయింపుగా అంచనా వేస్తారు. ఖచ్చితంగా మనం కొలిచే వీలు అనేది ఉండదు. అంటే అంచనా ప్రకారం ఈ యొక్క జాతీయ ఆదాయ కొలిచే పద్ధతులు ఉండడం జరుగుతుంది. ప్రధానంగా ఇందులో 3 పద్ధతులు అనేవి అమలులో ఉన్నాయి. ఏ పద్ధతి అవలంబించినప్పటికీ కూడా ఒకే విధంగా అంచనా వేసే ఉత్పత్తి, ఆదాయ, వ్యయ పద్ధతులుగా ఈ యొక్క 3 పద్ధతులను మనం చెప్పుకోవచ్చు. మొదటగా మనం ఉత్పత్తి మదింపు పద్ధతిని గురించి చెప్పుకుందాం. అంటే జాతీయ ఆదాయ విశ్లేషణలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే పద్ధతులను మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా. అందులో మొదటిది ఉత్పత్తి మదింపు పద్ధతి. ఈ యొక్క పద్ధతిలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువలు మదింపు ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. అంటే దేశంలో తయారైనటువంటి వస్తు సేవల నికర విలువలను మార్కెట్ ధరల ప్రాతిపాదికన నిర్ణయించి వాటి యొక్క విలువను లెక్కించడం జరుగుతుంది. దీన్నే మనం ఉత్పత్తి మదింపు పద్ధతి, అంటే ఉత్పత్తిని ఆధారంగా చేసుకొని మదింపు చేసేటువంటి ఈ యొక్క జాతీయ ఆదాయ మదింపు పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో జరిగినటువంటి మొత్తం ఉత్పత్తిని తెలుసుకోవడానికి ఉత్పాదకత కార్యకలాపాలను మనం సంబంధించిన దత్తాంశాన్ని సేకరించవలసి ఉంటుంది. ఈ యొక్క పద్ధతిలో ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు, అడవుల నుంచి లభించిన కలప, తర్వాత గనుల నుండి లభించినటువంటి ఖనిజాలు, పరిశ్రమల ద్వారా లభించినటువంటి వస్తువులు, రవాణా ద్వారా చేసినటువంటి సేవలు, ఈ ఉత్పత్తులను సేవలను సేకరించి దీంతోపాటు మనకి బీమా కంపెనీలు, లాయర్లు, టీచర్స్, ఇలా డాక్టర్లు, వీళ్ళందరి యొక్క సేవలను కూడా మనం సేకరించి మార్కెట్ ధరల ఆధారంగా వాటి విలువలను లెక్కించడం జరుగుతుంది ఈ యొక్క పద్ధతిలో, ఉత్పత్తి మదింపు పద్ధతిలో. కాబట్టి ఇక్కడ మనం పూర్తిగా తయారైన వస్తువులను ఈ యొక్క అంతిమ విలువలనే మనం జాతీయ ఆదాయంగా చెప్పుకుంటాం. అంటే ఉత్పత్తి మదింపు పద్ధతిని అమలు చేసేటప్పుడు కేవలం మనం పూర్తిగా తయారైన వస్తువులను మాత్రమే, సేవలను మాత్రమే పరిగణలోకి తీసుకొని మధ్యంతర వస్తువులను తరుగుదలను తీసివేసి ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని మనం అంచనా వేయడం జరుగుతుంది. సాధారణంగా ఆర్థిక వ్యవస్థను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా మనం
చెప్పుకోవచ్చు. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ అనేది 3 ఆహ్, రంగాలుగా మనం విభజించినట్టయితే మొదటిది ప్రాథమిక రంగంగా, రెండవది ద్వితీయ రంగంగా, మూడవది తృతీయ రంగంగా చెప్పుకుంటాం. ఇందులో మనం క్లుప్తంగా చూసినట్టయితే ప్రాథమిక రంగం అనేది వ్యవసాయ రంగంగాను, పారిశ్రామిక మరియు సేవా రంగాలు సంయోజనమే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ. అంటే ఈ యొక్క ప్రాథమిక రంగమైనటువంటి వ్యవసాయ రంగం పైన పారిశ్రామిక రంగం అలాగే సేవా రంగం కూడా ఆధారపడి ఉంటాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ జాతీయ ఆదాయ అంచనాలో భాగంగా పై రంగాలన్నీ కూడా కొన్ని ఉపరంగాలుగా విభజించబడడం జరుగుతుంది. ఉదాహరణకు ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలుగా మనం గుర్తించాలి. అంటే పశు సంపద, కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, ఇవన్నీ కూడా గనులు మొదలగునవన్నీ కూడా వ్యవసాయ రంగ ఉపరంగాలుగా విభజించడం జరుగుతుంది. అదేవిధంగా ద్వితీయ రంగమైనటువంటి పారిశ్రామిక రంగం ఏదైతే ఉందో దానికి ఆ యొక్క పారిశ్రామిక రంగ కార్యకలాపాలుగా మనం భారీ, మాధ్యమిక, లఘు, కుటీర పరిశ్రమలను చెప్పుకోవచ్చు. అలాగే తృతీయ రంగమైనటువంటి నిర్మాణ రంగం, అలాగే విద్యుత్ శక్తి, నీటి పారుదల, గ్యాస్ సప్లై తదితర ఉపరంగాలుగా ఇవన్నీ కూడా పారిశ్రామిక రంగాలుగా చెప్పుకోవచ్చు. చివరగా మూడవది తృతీయ రంగం. ఈ తృతీయ రంగంలో మనం అన్ని రకాల సేవలను కూడా మనం గృహాలు, ప్రభుత్వ పాలన, వ్యక్తిగత సేవలు, ఇవన్నీ వృత్తి పని ఇవన్నీ కూడా మనకి సేవా రంగం కిందికి రావడం జరుగుతుంది. రవాణా రంగాన్ని తిరిగి రైల్వే, రోడ్లు, వైమానిక, జల రవాణాలుగా కూడా విభజించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఉపరంగంలో కూడా చిన్న రంగాలుగా విభజించి ఆయా రంగాల వారి వస్తు సేవల ఉత్పత్తిని వివిధ కార్యకలాపాలు అంటే ప్రధాన, ఉప ప్రధాన వస్తు సేవల ధరల ఆధారంగా వాటి యొక్క విలువలను లెక్కించి జాతీయ ఆదాయంగా చూపడం జరుగుతుంది. ఈ విధంగా ఉత్పత్తి మదింపు పద్ధతి అనేది జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తాం. అధికారి వరకు వారు ఉత్పత్తి చేసిన విలువలను ద్రవ్య రూపంలో వ్యక్తం చేయడం అసాధ్యం. కాబట్టి వారికి చెల్లించిన పారితోషికానికి సమానంగా ఉత్పత్తి జరిగిందని లెక్కించడం జరుగుతుంది. ఇది మనకి ఉత్పత్తి మదింపు పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెండవ పద్ధతి అయినటువంటి ఆదాయ మదింపు పద్ధతిని గురించి చెప్పుకుందాం. ఈ యొక్క ఆదాయ మదింపు పద్ధతి అంటే ఆదాయ మదింపు పద్ధతిలో ఒక సంవత్సర కాలంలో దేశంలోని ప్రజలందరికీ లభించిన నికర ఆదాయాలను కలిపి జాతీయ ఆదాయంగా అంచనా వేయడం జరుగుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థలోని ఉత్పత్తి కారకాలకు బాటకం, అంటే ఇక్కడ మనకు ఉత్పత్తి కారకాలు అంటే భూమి, శ్రమ, వ్యవస్థాపన, మూలధనం, ఇవన్నీ కూడా మనకి ఉత్పత్తి కారకాలుగా చెప్పుకుంటాం కదా. ఈ యొక్క ఉత్పత్తి కారకాలకు అందించేటువంటి ప్రతిఫలాలు అంటే భూమికి బాటకం, శ్రామికులకు వేతనం, తర్వాత మనకి మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకునికి లాభాల రూపంలో ప్రతిఫలాలు అనేవి లభించడం జరుగుతుంది. ఇలా ఈ నికర ఆదాయాలను కలిపి జాతీయ ఆదాయంగా అంచనా వేస్తారు. అయితే ఇందులో బదిలీ చెల్లింపుల ద్వారా లభించిన ఆదాయాలను కలపడం జరగదు. అంటే వివిధ రంగాల నుంచి ఆదాయాలను సేకరించడం అంటే బదిలీ చెల్లింపులు ఉంటాయి కదా, వాటిని ఈ యొక్క జాతీయ ఆదాయంలో కలపడం జరగదు. ఉదాహరణకు సంపన్న వర్గాల ఆదాయాలను ఆదాయ పన్ను శాఖ, కార్మికుల ఆదాయాలను వేతన బిల్లు ద్వారా సేకరించడం జరుగుతుంది. ఈ యొక్క ఆదాయ మదింపు పద్ధతిని మనం ఒక సమీకరణ రూపంలో ఏ విధంగా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారో మనం గమనించినట్టయితే జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు
వేతనాలు ప్లస్ బాటకం ప్లస్ వడ్డీ ప్లస్ పంచని లాభాలు ప్లస్ కార్పొరేషన్లో పంచని లాభాలు ప్లస్ తరుగుదలకు ప్రత్యేకించిన మొత్తం ప్లస్ మిశ్రమ ఆదాయాలు ప్లస్ పన్నులు ప్లస్ నికర విదేశీ ఆదాయాన్ని మనం జాతీయ ఆదాయం మొత్తంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క అంశాలన్నీ కూడా జాతీయ ఆదాయ అంచనాలకు ఈ అన్ని అంశాల నుంచి దత్తాంశాన్ని మనం సేకరించాల్సి ఉంటుంది. అంటే ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన సందర్భంలో కొన్ని వైవిధ్యాలు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో సాధారణంగా మార్కెట్ పరంగా వస్తు సేవలకు లభించే విలువను మాత్రమే, పారితోషికాలను మాత్రమే మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. అదే ప్రధానంగా ఒక గృహానికి సంబంధించిన ఒక గృహిణి సేవలను గుణాత్మకమైనప్పటికీ కూడా జాతీయ ఆదాయంలో వాటి విలువను మనం కలపం. అంటే ఇక్కడ గృహిణి అందించిన సేవలు అనేవి జాతీయ ఆదాయంలో విలువ శూన్యంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదే సేవలను ఒక నౌకరు నిర్వహించినప్పుడు అవి పారితోషికంగా పొందుతారు. మరియు ఈ యొక్క జాతీయ ఆదాయంలో ఆ యొక్క పారితోషికంగా వచ్చినటువంటి ఆదాయాన్ని మనం కలపడం జరుగుతుంది. ఇలా మనం స్పష్టంగా చెప్పాలంటే ఆదాయ మదింపు పద్ధతిలో ఉత్పత్తి కారకాలు పొందే ఆదాయం లేదా ప్రతిఫలాలను చూడగలం. ఉత్పత్తి కారకాలైనటువంటి భూమికి బాటకం, శ్రమకు వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకునికి లాభాలు అనేవి పొందడం జరుగుతుంది. ఇది ఏంటి మనకి రెండవ మదింపు పద్ధతి అయినటువంటి ఆదాయ మదింపు పద్ధతి. ఓకే, ఇప్పుడు మూడవ పద్ధతి అయినటువంటి వ్యయాల మదింపు పద్ధతి. ఇది జాతీయ ఆదాయ అంచనాలలో మూడవ పద్ధతి అయినటువంటి వ్యయాల మదింపు పద్ధతి. ఇందులో వ్యయాల మదింపు పద్ధతి అమలు జరిగేటప్పుడు ఒక సమాజంలో ఒక సంవత్సర కాలంలో చేసిన మొత్తం వ్యయాలను కలపడం జరుగుతుంది. అంటే ఈ యొక్క వ్యయంలో వైయక్తిక వినియోగ వ్యయం, నికర దేశీయ పెట్టుబడి, వస్తు సేవలపై ప్రభుత్వ వ్యయం, అలాగే నికర విదేశీ పెట్టుబడులు కలిపి ఉంటాయి. ఈ యొక్క భావనను జాతీయ ఆదాయం మరియు జాతీయ వ్యయానికి సమానంగా ఉంటుందనే ప్రమేయంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇందులో మనం ప్రధానంగా కుటుంబ రంగం, వ్యాపార రంగం, ప్రభుత్వ రంగాల యొక్క వ్యయాల మొత్తమే జాతీయ ఆదాయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క వ్యయాల మదింపు పద్ధతి మనం ఒక సమీకరణ రూపంలో చూసినట్టయితే మొదటగా జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు కుటుంబ రంగ వ్యయం ప్లస్ వ్యాపార రంగ వ్యయం ప్లస్ ప్రభుత్వ రంగ వ్యయంగా మనం ఒక సమీకరణంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి మూడు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే పద్ధతులని మనం చెప్పుకోవచ్చు. ఏమిటవి? ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, రెండు ఆదాయాల మదింపు పద్ధతి, మూడు వ్యయాల మదింపు పద్ధతి. ఈ మూడు రకాలుగా కూడా మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం మన భారతదేశంలో జాతీయ ఆదాయ మదింపు అనేది ఏ విధంగా మొదలయ్యింది అనే అంశాన్ని మనం చెప్పుకుందాం. మొదటగా స్వాతంత్రానికి పూర్వం భారతదేశంకు జాతీయ ఆదాయాన్ని 1867 నుంచి 1868 సంవత్సరంలో అంచనా వేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని ఆర్థికవేత్త అయినటువంటి దాదాబాయి నౌరోజీ గారు ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని 1867-68 సంవత్సరంలో అంచనా వేయడం జరిగింది. ఆ తర్వాత కూడా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ముఖ్యంగా స్వాతంత్ర అనంతరం 1949 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రొఫెసర్ మహలనోబిస్ అధ్యక్షతన
ఒక అంచనా కమిటీని, అంటే జాతీయ ఆదాయ అంచనా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క జాతీయ ఆదాయ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత జాతీయ ఆదాయ గణాంకాలను సేకరింపచేసే ఒక కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓకు అప్పగించడం జరిగింది. అంటే ఇక్కడ జాతీయ ఆదాయ అంచనాలను కేంద్ర గణాంక సంస్థ మరియు ప్రణాళిక సంఘం క్రమంగా ప్రచురించడం జరుగుతుంది. జాతీయ ఆదాయాన్ని ఈ కేంద్ర గణాంక సంస్థ లెక్కించడానికి ఉత్పత్తి మరియు ఆదాయ మదింపు పద్ధతులను మిశ్రమంగా ఉపయోగించడం జరుగుతుంది. వివిధ రంగాల ఆదాయ ఉత్పత్తులను సమానంగా సేకరించడం, ఆర్థిక వ్యవస్థను 15 రంగాలుగా విభజించి ఆయా రంగాల వారి ఆదాయ ఉత్పత్తులను గణించడం జరుగుతుంది. ఇందులో ఒకటి ఈ యొక్క 15 అంశాలను మనం చూసినట్టయితే వ్యవసాయ రంగం, అటవీ సంపద, మత్స్య పరిశ్రమ, గనులు, భారీ పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమలు, నిర్మాణ రంగం, విద్యుత్ శక్తి, సహజ వాయువు, అలాగే నీటి సరఫరా, రవాణా, సమాచారం, రియల్ ఎస్టేట్ మరియు గృహాలు, అలాగే పరిపాలన మరియు రక్షణ, బహిరంగ వ్యవహారాలు, చివరిగా ఇతర సేవలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క జాతీయ ఆదాయ అంచనా వేయడం జరుగుతుంది కేంద్ర గణాంక సంస్థ. ఇలా మనం చూసినట్టయితే మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి భారత ప్రభుత్వం 1949లో ఈ యొక్క కేంద్ర గణాంక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సంస్థ మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది. ఇప్పుడు మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో గల ఇబ్బందులను గురించి చెప్పుకుందాం. ఒక దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేది సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఈ యొక్క ఇబ్బందులు ఎదుర్కొనే ముఖ్యమైన వాటిని మనం ఇప్పుడు చెప్పుకున్నట్టయితే, ఒకటి ద్రవ్యేతర రంగం సమస్యలు. అంటే జాతీయ ఆదాయాన్ని ద్రవ్య రూపంలో అంచనా వేస్తాము. అయితే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో కొన్ని వస్తువులు ద్రవ్యానికి మారకుండా ఉండవు. అంటే ఉదాహరణకు కుటుంబానికి చెందినటువంటి గృహిణి చేసే సేవలు, అలాగే గ్రంథాలయం, ఉద్యానవనాలు మొదలైన వాటిని మనం ద్రవ్యేతర వ్యవహారాలుగా అంచనా వేస్తాం. వీటిని మనం ద్రవ్య రూపంలో మనం చెప్పలేము. ఎందుకంటే వీటి యొక్క ఉత్పత్తి కారకాలకు చెల్లించేటువంటి ప్రతిఫలాలు అనేవి వీటికి లభించవు. ఇలా లభించకపోవడం ద్వారా మనం ద్రవ్యపరమైనటువంటి అంశంగా ఈ అంశాలను, అంటే గ్రంథాలయం కానీ గృహిణీ సేవలను కానీ మనం పరిగణలోకి తీసుకోము. ఈ యొక్క అంశాలను మనం మన జాతీయ ఆదాయంలో కలపడం జరగదు. రెండవది 2 సార్లు లెక్కించడం. అంటే ఈ యొక్క ద్రవ్యేతర రంగానికి సంబంధించినటువంటి అంశాలను మనం లెక్కించడం ఒక జాతీయ ఆదాయ అంచనాలో ఏర్పడే ఒక ఇబ్బందిగా, ఒక సమస్యగా మనం చెప్పుకోవచ్చు. 2 సార్లు లెక్కించడం అంటే జాతీయ ఆదాయం 2 సార్లు లెక్కించడం అనేది కూడా ఒక జాతీయ ఆదాయ అంచనా ప్రధాన సమస్యగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆర్థిక వ్యవస్థలో వస్తువులు ఏవి అంతిమ వస్తువులలో, ఏవి మధ్యంతర వస్తువులో మనం తేల్చుకోవడంలో ఈ సమస్య అనేది మనకు ఏర్పడుతుంది. అలా మనకు జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో ఈ 2 సార్లు లెక్కించడం అనే అంశం అనేది కూడా ఒక ఇబ్బందిగా మనం పరిగణించవచ్చు. రెండవది అయిపోయింది. ఇప్పుడు 3వ అంశం సాంఘిక కార్యకలాపాలు. అంటే ప్రధానంగా ఆదాయపు పన్ను చెల్లించని అంశాలైనటువంటి జూదం, అలాగే పన్నును చెల్లించని ఈ జూదం లాంటి అవినీతి కార్యకలాపాలు మొదలైన అంశాలు అన్నీ కూడా మనకి ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో సమస్యగా కనబడతాయి. అంటే
ఆర్థిక విలువలు ఉన్నప్పటికీ కూడా వాటిని మనం జాతీయ ఆదాయంలో అంచనా వేయలేము. ఇప్పుడు 4వ అంశమైనటువంటి అతి చిన్న ఉత్పత్తి సంస్థలు. అంటే మనము ప్రతి చిన్న చిన్న గ్రామాల్లో, అంటే ప్రతి గ్రామాల్లో చూసుకుంటాము. కొన్ని ఆర్థిక వ్యవస్థలో అనేక చిన్న చిన్న ఉత్పత్తిదారులు, అలాగే వస్తు సేవల ఉత్పత్తి అనేది చేసినప్పటికీ కూడా వారు ఎలాంటి క్రయ విక్రయాలు సంబంధించిన రికార్డ్స్ అనేవి మనకు ఉండవు. అలా ఉండకపోవడం ద్వారా వారు సంపాదించినటువంటి ఆదాయానికి సంబంధించిన సమాచారం మనకు లభించదు. ఇలా లభించకపోవడం ద్వారా మనం వారి యొక్క ఆదాయాలని మనం జాతీయ ఆదాయంలో కలపడం వీలవదు. ఇక్కడ ఉదాహరణకు చూసుకున్నట్టయితే కుల వృత్తులను చేసేటువంటి వ్యక్తులైనా, లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారైనా వారి యొక్క ఆదాయాలను చూపించే ఒక అంశం అనేది ఉండదు. ఇలా ఉండడం ద్వారా ఏంటంటే వాళ్ళు సంపాదించిన ఆదాయాన్ని మనం జాతీయ ఆదాయంలో చూపించడంలో ఒక సమస్య అనేది ఏర్పడడం జరుగుతుంది. అందుకే దీన్ని జాతీయ ఆదాయ సమస్యలలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరొక అంశం ప్రజోపయోగ సేవలు. అంటే ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు అన్నమాట. జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో ఎదురయ్యే మరొక ప్రధాన సమస్యగా మనం ఈ ప్రజోపయోగ సేవలను చెప్పవచ్చు. ప్రజోపయోగ సేవలు అంటే పరిపాలన, రక్షణ, శాంతి భద్రతలు మొదలవన్నీ కూడా ఇక్కడ మనకి ప్రజోపయోగ సేవలుగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి విలువలు అనేవి లెక్కించలేము. ఇది కూడా జాతీయ ఆదాయ అంచనాలు వేయడంలో ఒక సమస్యగా మనం చెప్పుకోవచ్చు. చివరగా బదిలీ చెల్లింపుల సమస్య. అంటే మనకి ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులకు అందించే ఒక సహాయంగా మనం వీటిని పరిగణిస్తాము. ప్రధానంగా పెన్షన్లు, నిరుద్యోగ భృతి, అలాగే వితంతు పెన్షన్స్, ఇవన్నీ కూడా మనకి బదిలీ చెల్లింపులుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క బదిలీ చెల్లింపులని మనం జాతీయ ఆదాయంలో కలపడం వీలవదు. అలా ఈ విధంగా వ్యక్తులు పొందే ఆదాయాలను మనం కలపలేము. అందుకే ఈ యొక్క బదిలీ చెల్లింపులను కూడా జాతీయ ఆదాయ అంచనాలలో ఒక సమస్యగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం జాతీయ ఆదాయానికి గల ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. అంటే ఇంతవరకు మనం జాతీయ ఆదాయ అంచనాలను తెలుసుకున్నాం. అలాగే జాతీయ ఆదాయం యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో సమస్యలు చెప్పుకున్నాం. మన దేశంలో జాతీయ ఆదాయాలు ఏ విధంగా లెక్కించడం మొదలయ్యిందో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం జాతీయ ఆదాయ ప్రాముఖ్యతను గురించి చెప్పుకుందాం. ఇందులో ప్రధానంగా జాతీయ ఆదాయ గణాంకాలు ఆర్థిక వ్యవస్థకు ఖాతాల వంటివి. అంటే ఆర్థిక వ్యవస్థ పనిచేసే తీరుతెన్నులను ఇవి స్పష్టం చేయడం జరుగుతుంది. జాతీయ ఆదాయం వలన ఏర్పడే ప్రయోజనాలు మనం ఇప్పుడు చెప్పుకున్నట్టయితే, ఒకటి, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని ఖచ్చితంగా చెప్పడంలో ఈ యొక్క జాతీయ ఆదాయం అనేది మనకి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వీటిలో ఆ దేశం యొక్క అభివృద్ధి స్థాయి అనేది అంచనా వేయడానికి మనకి వీలవుతుంది. రెండవ ప్రాముఖ్యత ఏమిటంటే, రెండవ అంశం ప్రభుత్వం లేక ఆర్థిక విధానాలను అమలుపరచడానికి ఈ యొక్క జాతీయ లెక్కలు, జాతీయ ఆదాయ లెక్కలు అనేవి మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అంటే వీటిలో మనం ఆర్థిక సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఈ జాతీయ ఆదాయం అనేది ఉపయోగపడుతుంది. మూడవ అంశం ఆర్థిక ప్రణాళికలు రచన. అంటే జాతీయ ఆదాయ గణాంకాల ద్వారా మనం అత్యంత ఆవశ్యకమైనటువంటి అంశంగా చూసి ఇందులో స్థూల జాతీయ ఆదాయం, ఉత్పత్తి, పొదుపు, అలాగే వినియోగం సంబంధించిన సమాచారం ఉన్నప్పుడే మనం ప్రణాళికలు రచించడానికి వీలవుతుంది. అలా ఈ జాతీయ ఆదాయం అనేది ప్రణాళికలు రచించడానికి కూడా
సహాయం చేస్తుంది. 4వ అంశం జాతీయ ఆదాయ అంచనాలు పరిశోధనలకు, విధానకర్తలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఆర్థిక వ్యవస్థలోని వివిధ కాలాలకు సంబంధించినటువంటి ఉత్పత్తి, ఆదాయం, పొదుపు, వినియోగం, పెట్టుబడి, ఉద్యోగితలపై ఈ యొక్క సమాచారం అనేది మనకి ఈ యొక్క పరిశోధన చేసేవారికి, ఆర్థికవేత్తలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చివరగా జాతీయ ఆదాయ ప్రాముఖ్యతలో ఒకటి, జాతీయ ఆదాయ గణాంకాల సహాయంతో ఉత్పత్తి సాధనాల మధ్య ఆదాయం ఏ విధంగా పంపిణీ అవుతున్నది మనం తెలుసుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయంకు, పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు, అలాగే శ్రామికులకు కూడా జాతీయ ఆదాయం అనేది ఏ నిష్పత్తిలో ఉత్పత్తి అవుతుంది అనే అంశం కూడా ఈ యొక్క ఆదాయ పంపిణీలో అసమానతలను కూడా, అంటే అసమానతలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే అంశాన్ని కూడా ఈ జాతీయ ఆదాయ గణాంకాల సమాచారం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇలా ఈ యొక్క జాతీయ ఆదాయం ప్రాముఖ్యతను సంతరించుకుంది అనే అంశాన్ని మనం గమనించవచ్చు. ప్రధానంగా జాతీయ ఆదాయ అంచనా ద్వారా ఒక దేశం యొక్క స్థితిగతులను, ఆర్థిక వ్యవస్థ గల సమస్యలను, అలాగే ప్రణాళిక రచనను, అభివృద్ధికి సహాయపడే అంశాలను మనం గమనించవచ్చు. ఇలా ఈ యొక్క జాతీయ ఆదాయ అంచనాలు అనేవి మూడు రకాలుగా అంచనా వేసి మన దేశంలో జాతీయ ఆదాయాన్ని ప్రతి సంవత్సరం అంచనా వేయడం జరుగుతుంది. ఈ యొక్క 1849లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేంద్ర గణాంక సంస్థ ఏదైతే ఉందో, ఈ యొక్క సంస్థకి ప్రొఫెసర్ మహల్నోబిస్ అధ్యక్షతన ఒక జాతీయ కమిటీని ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క మహానుభావుడి పుట్టినరోజు సందర్భంగానే మనకి జాతీయ గణాంక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 29వ తేదీని మనం జరుపుకుంటాం. జూన్ 29వ తేదీని మన భారతదేశంలో జాతీయ గణాంక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఒక దేశ ఆర్థికాభివృద్ధిని అంచనా వేయడానికైనా, అందులో ఉన్న సమస్యలను మనం తెలుసుకోవడానికైనా ప్రధానంగా ఈ జాతీయ ఆదాయం అనేది ఉపయోగపడుతుంది. అలాగే మనం ఈ యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇలా జాతీయ ఆదాయ అంచనాలు 3 విధాలుగా ఉన్నాయి. ప్రధానంగా మన దేశంలో 2 అంశాలనే మన కేంద్ర గణాంక సంస్థ పాటించడం జరుగుతుంది. ఒకటి ఏమిటి, ఉత్పత్తి మదింపు పద్ధతి, అలాగే ఆదాయాల మదింపు పద్ధతిని, 2 పద్ధతులను పాటించడం జరుగుతుంది. 15 రంగాలుగా విభజించి ఈ యొక్క కేంద్ర గణాంక సంస్థ ఈ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. మన దేశంలో నిలకడగా ఉన్న ధరలను, అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి నిలకడగా ఉన్న వస్తు సేవల అంతిమ విలువను సంబంధించి రికార్డ్స్ ద్వారానే ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఓకే, ఈరోజు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, జాతీయ ఆదాయం అంటే ఏమిటి, అలాగే జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే పద్ధతులు, అలాగే జాతీయ ఆదాయం మన దేశంలో ఎవరు మొదటగా దాదాబాయి నౌరోజీ మొదటగా స్టార్ట్ చేసినప్పటికీ కేంద్ర గణాంక సంస్థ 1949లో స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి మొదటగా ప్రొఫెసర్ పిసి మహల్నోబిస్ గారు అధ్యక్షత వహించి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత జాతీయ ఆదాయానికి సంబంధించిన అంచనా వేయడంలో గల సమస్యలను చెప్పుకుందాం. అలాగే జాతీయ ఆదాయానికి అంచనా వేయడానికి గల ప్రాముఖ్యతను కూడా మనం ఈరోజు క్లాసులో చెప్పుకోవడం జరిగింది.
ఓకే.